హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోలు అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. ముఖ్యంగా స్టిచ్చింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. నా డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి, ప్లీజ్ వాచ్ చేయండి. ఇది ఎగ్ కర్రీ అండి. ఇది డైలీ అందరూ ఇంట్లో చేసుకునే ఎగ్ కర్రీ లాగానే, ఇందులో స్పెషల్ ఏమీ లేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే. 2 టమాటాలు, ఒక ఆనియన్ వేసుకొని ఎగ్ కొట్టి వేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కారం ఉప్పు వేసుకోవాలి అంతే. సింపుల్, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది వచ్చేసి మునగాకండి. నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా మునగాకు తీసుకొచ్చుకుంటాను. ప్రజెంట్ మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి మునగాకు ఇక్కడ దొరకడం కష్టం కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదని చెప్పి పౌడర్ చేసుకొని, అంటే మునగాకు అంతా ఎండిపోయిన దాకా ఉంచి ఆరబెట్టాలి. శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి మునగాకు మొత్తం పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిది. హాట్ వాటర్లో కలుపుకొని తాగుతాను, లేదంటే కర్రీస్లో అట్లాగా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైం చేశానండి. ఈ చపాతీలు చేయడం అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్కి గోంగూర వలిచి పెట్టుకున్నాను.